తాజా రాజకీయ పరిస్థితులు టీపీసీసీ చీఫ్గా దాదాపు 2 మాసాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 2 నెలలకు సంబంధించినటువంటి కాలాన్ని చూడాలంటే ఏం చెప్తారు, ఎలా ఉంది? పీసీసీ అధ్యక్ష బాధ్యత చేపట్టి 2 మాసాలు ఈ రోజుకి మంచి ఆనందాన్ని తృప్తినిస్తూ ఉంది. ఇది పదవి కన్నా ముఖ్యంగా బాధ్యతగా, అందులోనూ ఎన్ఎస్వై స్టూడెంట్ పోర్టల్స్లోకి ఎంటర్ అయినట్టు నాలాంటి వాడికి పీసీసీ అధ్యక్ష పదవి రావడం అనేది మహాభాగ్యం. ఇది 2 మాసాలుగా దాదాపు కొన్ని వేల మందిని నేను గాంధీ భవన్లో బయట కలవడం జరిగింది. కార్యకర్తల యొక్క కాయకష్టం వల్ల మా ప్రభుత్వం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ప్రతి కార్యకర్త నిరంతరం కృషి చేసి కొన్ని చోట్ల ప్రాణాలకు అడ్డొచ్చి త్యాగాల ఫలితంగానే మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ కుటుంబం అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉంది. భూముల పేరిట, నిధుల పేరిట, నియామకాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ఉంది. దీన్ని ఆపాలంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని ఆనాడు రేవంత్ రెడ్డి గారి పీసీసీ అధ్యక్షతన మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. ఇలా మా కర్తవ్యం కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నూతనంగా పీసీసీ బాధ్యతలు చేపట్టిన నేను, ఇరువురు కూడా సమన్వయంతో ప్రజలు ఏదైతే నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము జాగ్రత్తగా ముందుకు పోతూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని ఇవ్వాలనే ఆలోచన ముందుకు పోతా ఉన్నాం. ఇవాళకి 11 మాసాలు నిండింది మేము అధికారంలోకి వచ్చి. మీరు ప్రతి రంగంలో బేరు చేసుకోండి, 10 మాసాల్లో వారికి ఎంతంత అభివృద్ధి చేశారో అంతకీ ఎక్కువగా మేము 9 మాసాలు, వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసిన దానికన్నా ఎక్కువ 5% 10% అభివృద్ధి 9 మాసాలు చేయగలిగినాం. నియామకాలు వారు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక 8,000 ఉద్యోగాలు మేము డిసెంబర్ సంవత్సరం పూర్తి చేసుకున్న రోజు నాటికి ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపు 56,000 ఉద్యోగాలు మేము ఈ యొక్క సంవత్సరంలో ఇచ్చినాం. సో తెలంగాణ కోరుకుంది మనం నిరుద్యోగం నిర్మూలన జరగాలని, నియామకాలు జరగాలని. కుటుంబం పదవులు పొందారు తప్ప బీదవాని గురించి ఆలోచించలే కేసీఆర్ కుటుంబం. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వచ్చింది కాబట్టి ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా ఇస్తాం. ఉద్యోగ నిర్మూలన కొంతవరకు దీన్ని సాధ్యం చేసుకోవాలని తపనతో ముందుకు పోతా ఉన్నాం. రైతుల పరంగా వారు 10 సంవత్సరాల్లో ఎంతైతే రుణమాఫీ చేసినారో మేము 9 మాసాలు అంతకన్నా ఎక్కువ చేసినాం. 18,000 కోట్లు ఇచ్చాం, ఇంకా ఇవ్వాల్సి ఉంది. విద్యా వైద్య పరంగా ప్రయారిటీగా తీసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అధునాతనటువంటి ఆసుపత్రులు, దాంతోపాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలు, ఇవన్నీ కూడా ఆర్థిక నిర్బంధం ఉండిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు పోతూ మాకు 8.5 లక్షల కోట్లు అప్పిచ్చారు. ఇలా ప్రతి నెల తిరిగేసరికి 10,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పుకి వడ్డీ ప్లస్ ఇన్స్టాల్మెంట్ రూపంలో కడతా ఉన్నాం. సో ఇంత నిర్బంధం ఉండి కూడా మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీలోని అన్ని అంశాలని పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది, కొన్ని వెనక ముందు అవుతుంది, కానీ అన్నీ కూడా ఏది కూడా జారవిడ్చకుండా ఎన్నికలకు ముందు ఏవైతే మనం ప్రామిస్ చేశామో అవన్నీ ఇవ్వాలనే తపనతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అటువైపు ప్రభుత్వం, ఇటువైపు పార్టీ సమన్వయంతో ముందుకు పోతూ కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఈ దేశంలోనే తెలంగాణ మోడల్ ప్రభుత్వం అనే విధంగా అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో ముందుకు పోవాలనే తపనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. టీపీసీసీ చీఫ్గా 2 మాసాలు పూర్తయింది. 2 మాసాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యారా? ఒకటి, 2 నెలల్లో పార్టీలో మీరు గమనించింది ఏంటి? 2 మంత్స్లో నేను ఎక్కువ సమయం కార్యకర్త కలవడానికే పెట్టాను. నేను బాధ్యత తీసుకున్న రోజు ఒక రిక్వెస్ట్, ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ అందరికి ఒక రిక్వెస్ట్ చేశాను. ప్రతి వారము మంత్రులు గాంధీ భవన్కి రావాలి, కార్యకర్తల యొక్క ఇచ్చే ఫిర్యాదులు కానీ అర్జీలు కానీ స్వీకరించాలి, వాళ్ళ కష్టకాలు మనం పాలు పంచుకోవాలని ఒక రిక్వెస్ట్ చేయడం, వారు కూడా దాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రతి వారం ఒక మంత్రి, అంతకుముందు 2 మంత్రులు వచ్చారు, కొంత రద్దీ తగ్గింది కాబట్టి ప్రతి వారం ఒక మంత్రి వస్తూ ఉన్నారు. దాదాపు 4-4.5 గంటలు కూర్చుంటూ ఉన్నారు. కార్యకర్తలతో మమేకం అవుతూ ఉన్నారు. సామాన్య ప్రజలు వస్తే కూడా అర్జీలు తీసుకుంటూ ఉన్నారు. కొన్ని అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ ఉన్నారు. కొన్ని పోయిన తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపుతూ ఉన్నారు. ఇది ఒక తీయటి అనుభూతి. ఈ మోడల్ మిగతా రాష్ట్రాలు కూడా పెట్టాలనుకుంటా ఉన్నాయి. అంటే కార్యకర్తల చెంతకే మంత్రులు పోవడం అనేది
నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి కోరిక నెరవేరిందని చెప్పొచ్చు. తర్వాత వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో పార్టీని మమేకం చేస్తూ ఉన్నాం, కార్యకర్తల భాగస్వామ్యం పెంచుతూ ఉన్నాం. నేను ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఇప్పుడు దాదాపుగా వ్యవసాయ మార్కెట్ కమిటీస్ కానివ్వండి, ఇందిరమ్మ కమిటీస్ కానీ, ఆత్మ కమిటీస్ అన్నింటిలో కూడా కార్యకర్తల్ని పరిపూర్ణంగా వారిని ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటీలు కానీ, మండల కాంగ్రెస్ కమిటీలు కానీ వారి ద్వారా వచ్చిన సూచన ప్రకారమే కమిటీలు వేయాలని, కార్యకర్తలు దీంట్లో భాగస్వామ్యం చేయాలని. ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా ఏర్పడిన తర్వాత నెల 2 నెలల లోపే 37 కార్పొరేషన్లు ఇచ్చాం. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఎక్కువ శాతం ఇవ్వగలిగినాం. ఇచ్చింది ఎవరికి? జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి మెజారిటీ, ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్న ఎమ్మెల్యే సీట్ రాని వాళ్ళకి, వివిధ అనుబంధ సంఘాలు ఎన్ఎస్వై అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇచ్చాం, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్యసభ సీట్ ఇచ్చాం, రాజ్యసభ ఎంపీని చేశాం. అందరూ కూడా సముచిత స్థానం ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా చాలామందికి ఇవ్వాలి, చాలామంది కార్యకర్తలు ఇంకొద్దిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే రోజులు అవి కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు మీరన్నట్టుగానే ఒకవైపు గాంధీ భవన్ వేదికగా గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టారు పార్టీ తరపున, అటు ప్రభుత్వం తరపున ప్రజాభవన్లో కూడా కార్యక్రమం. మీరు అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుండగా మళ్ళీ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటి సార్? నేను మొదట్లో ఒక మాట చెప్పాను, గాంధీ భవన్ అనేది మా అందరికి కూడా ఒక దేవాలయం లాంటిది, పార్టీ హెడ్ క్వార్టర్, పార్టీయే ప్రామాణికం అని నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. అధికారం అనేది శాస్త్రం కాదు. ఇవాళ వచ్చాం, చక్కటి కార్యక్రమాలు ఇస్తున్నాం, ఇంకొక 10 ఏళ్ళు ఉంటాం, తర్వాత మారితే మళ్ళీ వస్తాం. కానీ పార్టీ అనేది పర్మనెంట్, శాశ్వతం. కార్యకర్తలే మాకు దేవుళ్ళలాగా. సో గాంధీ భవన్ అనేటువంటి ఆలయానికి మంత్రులు వచ్చి కార్యకర్తలతో మమేకం అవుతే అది ఒక మంచి మెసేజ్ ఇస్తాం ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ప్రజాభవన్లో కూడా మంత్రులు పోతూ ఉన్నారు. అక్కడ పర్మనెంట్గా చెన్నారెడ్డి గారు కేబినెట్ హోదాతో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ తీసుకున్న అర్జీలు అక్కడ తీసుకుంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇది మా ఇల్లు అనుకున్నటువంటి కార్యకర్తలకు వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో మంత్రులను ఇక్కడికి రావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది సజావుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరన్నట్టుగా మొదటి నుంచి ఈ 10 ఏళ్లలో కానీ అంత ముందు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ అవకాశం ఇస్తామని చెప్పి మీరు అంటున్నారు. ఏదో ఒక రకంగా ఇప్పుడు రాబోయేటి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మరొక వైపు జిహెచ్ఎంసీ, ఈ రెండు కూడా సార్వత్రిక ఎన్నికలతో పోటాపోటీగా జరిగేటువంటి ఎన్నికలు. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏముంది అసలు మీకు? ఇప్పుడు ప్రభుత్వ పరంగా 9 మాసాలు మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ప్రజల్లో. అంటే కొంత ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేయాలి కాబట్టి చేయడము, విమర్శలో కూడా కొంత నీచంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే లేనిది ఉన్నట్టుగా చూపించి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. బట్ వాస్తవానికి 9 నెలల్లో ఎక్కడ కూడా దుబారా ఖర్చు లేకుండా, అనవసరమైన వ్యయం లేకుండా పద్ధతి ప్రకారం ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ విషయంలో కూడా ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా ఎవరిని ఏంతో తీసుకొచ్చినారు? ఏ బీదవాడిని డిస్టర్బ్ చేయడానికి కాదు. హైదరాబాద్ ఉన్నటువంటి చిన్న చితకర 2500 చెరువులు కుంటలు కబలించబడ్డాయి. గతంలో మేము అధికారం ఉన్నప్పుడు, అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు కొంత జరిగి ఉండొచ్చు. బట్ యథేచ్ఛగా ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ చెందినటువంటి మంత్రుల ప్రమేయము, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రమేయంతో భూ కబ్జాదారులు విచ్చలవిడిగా చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద అంతరాలు కట్టేశారు. దానివల్ల నష్టం ఏంటంటే, ఇప్పుడు ఆనాడు నిజాం ప్రభు చెరువులు కుంటలు ఎందుకు తప్పించాడు? ఎక్కడికి పోవాల్సిన నీరు అక్కడికి పోతే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు మలేషియా నగరంలో, కోలాలంపూర్ నగరంలో రోజుకి 2-3 సార్లు వాన పడుతుంది. ఇప్పుడు అర్ధగంటలో వాటర్ క్లియర్ అవుతుంది. అదొక సిస్టమ్. సో ఇక్కడ కూడా ఆ చెరువులు కుంటలు అనేది ఒక అందం మనకి. అవి లేకుండా పోయేసరికి నీళ్లు ఇళ్ళలోకి వస్తూ ఉన్నాయి. మనకి సేఫ్టీ లేకుండా పోయింది. సో హైడ్రా వల్ల పూర్వవైభవం తీసుకురావాలని ఒక తపన ముఖ్యమంత్రి గారిది. ఆ దశగా ముందుకు పోతూ ఉన్నారు. దాన్ని వేరే మార్గంలో దాన్ని డైవర్ట్ చేసి ప్రజల్ని కొద్దిగా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మెజార్టీ ప్రజలు దాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఇలా మూసీ విషయంలో కూడా మూసీ ప్రక్షాళన అనేది ప్రతిపక్షాలు దాన్ని వేరే రకంగా బద్నాం చేసే ప్రయత్నం చేసింది. మూసీ కోసం ఎప్పుడు కూడా 150 కోట్లు అయితే అని ఎవరు చెప్పలే. అసలు డిపిఆర్ఏ తయారు కానటువంటి మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి ఇంత డబ్బు అయితే నెట్ట చెప్పగలుగుతారు? కేవలం బట్టగాల్చి మీదేసినట్టుగా కేటీఆర్, అటు కిషన్ రెడ్డి గారు రానా ప్రచారం మొదలుపెట్టినారు. అబద్ధ ప్రచారం. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడు అన్నా కొంత పస లేకుండా విమర్శ చేయకూడదు. అది లాంగ్ రన్ వారికి నష్టం చేకూరుస్తుంది. మూసీ విషయంలో కూడా అనవసరం రాద్ధాంతం చేసి బద్నాం చేసే ప్రయత్నం చేశారు. బట్ ప్రజలు నమ్మలేదు. మూసీ ప్రక్షాళన కూడా ఎందుకు అవసరము? హైదరాబాద్లో ఒక భారీ వర్షం పడితే మూసీ ఇరువైపులో 40% మంది జనాభా ఉంటారు. వాయనాడులో ఒక భారీ వర్షం పడితే మొత్తం వాయనాడు కొట్టుకుపోయింది.
ప్రళయము చెప్పిరాదు, ఒక్కోసారి విలయతాండం చేస్తే మన పరిస్థితి ఏంటి? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే మూసి ప్రక్షాళన సజావుగా జరగాలి. నడి మధ్యన ఇల్లు కట్టుకున్నారు, తెలుసో తెలియక కట్టుకున్నారు. ఆ బీద ప్రజానికని కూడా తీసి ఎక్కడ బయటేయట్లే మనం. వారు చేసిన తప్పైనప్పటికీ కూడా మానవత దృక్పథంతో వాళ్ళు తీసుకెళ్ళి రిహాబిలిట్ చేస్తూ ఉన్నాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నాం, కొంత డబ్బు ఇస్తూ ఉన్నాం వాళ్ళ ఖర్చులకి, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అక్కడ అడ్మిషన్లు ఇప్పిస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. 90% మించి అక్కడ ఉన్నటువంటి పునరావాసన వ్యక్తులు సమ్మతంతో బయటకు పోతూ ఉన్నారు. వాళ్ళకి లేని నొప్పి ఈ ప్రతిపక్షాలకి ఏదో ఒక అవకాశం తీసుకుని రాద్ధాంతం చేయాలని ప్రయత్నం చేశారు. ఈ 2 కార్యక్రమాలు కూడా రేపు కొద్ది రోజుల తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు. దీనివల్ల మాకు రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో డెఫినెట్గా లాభం జరుగుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కనుక మనం ఆలోచిస్తే ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇటు మహిళలకు కానీ లేకపోతే విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. అందుకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయపడుతుందని చెప్పి ప్రతిపక్షాలు మేజర్గా విమర్శిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? నిరుద్యోగుల విషయం మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. 10 ఏళ్లలో నిరుద్యోగులకి టీఆర్ఎస్ పార్టీ చేసిన న్యాయం ఏంటి? ఉద్యోగాల కోసం తెలంగాణ కోరుకున్నాము. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చే? కేసీఆర్ కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? గ్రూప్ 1 ఉద్యోగాలు ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 300 ఉద్యోగాలు వస్తే ఇలా ఓన్లీ తెలంగాణలో 563 ఉద్యోగాలు ఇచ్చాం. ఆషామాషి కాదు కదా. ఇప్పటివరకు దాదాపు 50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాము. మరి నిరుద్యోగులు దీన్ని అర్థం చేసుకోవాలి, ఎవరు వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఆ ఉద్యోగం కూడా ఆపే ప్రక్రియ మొదలుపెట్టినారు, దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినారు. బీసీలకు రిజర్వేషన్ తగ్గుద్దన్నారు. మేము అన్నీ చదివి అధికారులతో మాట్లాడితే నేనే భరోసా ఇచ్చాను, మీకు తగ్గదు. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చూస్తారు. ఇట్లా రకరకాలుగా ప్రభుత్వ పరంగా మనం చేస్తున్న మంచి కార్యక్రమాలని ఇముడ్చుకోలేక ఈ కార్యక్రమాలు సజావుగా ముందు జరిగితే మాకు పుట్టగతులు ఉన్నాయని బాధతోని అనవసరం రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తూ ఉంది. బట్ ప్రజలు వివేకవంతమైన ప్రజలు, వారు అన్నీ అర్థం చేసుకుంటారు. ఎవరు మంచి ఎవరు చెడు, 10 ఏళ్ళు వాళ్ళు ఎలుగబెట్టింది ఏముంది, 9 నెలల్లో మనం చేసింది ఏముంది, అన్నీ కూడా వేరే చేసుకుంటారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఇవాళ మీరు బయట వెళ్ళి ఏ సామాన్ అడిగినా హైడ్రా మూసి ప్రక్షాళన జరగాలని కోరుకుంటా ఉన్నారు. హైదరాబాద్లో ఒక భారీ వర్షం పడితే 4-5 గంటలు ట్రాఫిక్ స్తంభిస్తే హైదరాబాద్కి ఎక్కడి నుంచి పెట్టుబడులు వస్తాయి? హైదరాబాద్ క్లైమాటిక్ పరంగా మంచి సజావుగా సురక్షితంగా ఉంటేనే కదా పెట్టుబడులు వచ్చేవి. ఇవేవి తెలియకుండా డెవలప్మెంట్ అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ స్థాయి ఏంటో పార్లమెంట్ ఎన్నికలు చూపించారు. టీఆర్ఎస్ పరిస్థితి వారి స్థానం ఏంటో 0 స్థానం ఇచ్చారు. అంతకుముందు 39 స్థానాలు ఇస్తే ప్రతిపక్ష నాయకుడు పత్తా లేకుండా పోయాడు. ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. ప్రతిపక్షం లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. సో ఏదేమైనా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మేము ఎందుకు దాటవేస్తున్నాము? రిజర్వేషన్ రావాలని. పరిపూర్ణంగా కులగణన జరిగి ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారు, ఎంత శాతంలో ఉన్నారో తెలిస్తే దానికి ఆధారంగా రిజర్వేషన్ ఇస్తామని. ఇక 42% బీసీలను 42 కాదు, రేపు 50-56%, 60% కూడా రావచ్చు. సర్వేలో 60% బీసీలు ఉన్నట్టు 60% రిజర్వేషన్ ఇస్తాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇది రాహుల్ గాంధీ గారి బాణం. ఇది అది రేవంత్ రెడ్డి గారికైనా మాకైనా శిరోధార్యం. అది డెఫినెట్గా ఆ దశగా పోతాం. చిత్తశుద్ధి ఉంది. కుల సర్వేలో కూడా రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా అందరికన్నా ఒక అడుగు ముందేసి దానిలో కులగణన చేపట్టినారు. వీళ్ళంతా ఒక చరిత్రలో మిగిలిపోతారు ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక తీసుకుంటే కేవలం మతాలు కులాల మధ్య విద్వేషాలు పెంచడం కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని తీసుకొచ్చిందని చెప్పి బీజేపీ చెప్తుంది. మీరేమో స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల అమలు కోసం కులాలకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన ఎంత మేరకు ఉన్నారో వారిని విడదీసి వారికి ఆ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మీరు అంటున్నారు. సాధ్యమవుతుందా? లేకపోతే బీజేపీ ఇప్పుడు కులాల పేరిట, మతాల పేరిట, దేవుళ్ళ పేరిట ఎవరు ఆటం చేస్తారు? ఓటర్ భిక్షాటన ఎవరు చేస్తారు దేశంలో? బీజేపీ పార్టీ ఉన్న బేస్ ఏంది వారికి? ఇలా ప్రధానమంత్రి 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసి నేను ఆ కార్యక్రమం తీసుకొచ్చాను, ఈ గొప్ప ప్రాజెక్ట్ తీసుకొచ్చాను, ఎక్కడ ఓట్లు అడగట్లే. ఈరోజు కూడా రాముడి పేరిట, హనుమంతుడి పేరిట, శివుడి పేరిట ఓట్లు అడుగుతూ ఉన్నారు. మేము కూడా భక్తులమే. ఈరోజు నేను కూడా శివ పూజ చేసుకుంటాను. మరి దేవుడి పేరు మీద ఎప్పుడు మేము ఓట్లు అడగం. ఇలా కులగణన అనేది రాహుల్ గాంధీ మధ్యలో ఎందుకు వచ్చింది? భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ప్రాంతాలు తిరిగి రకరకాల ప్రజల్ని కలిసినప్పుడు వారి నుంచి వచ్చిన ఆవేదనను అర్థం చేసుకొని వారు అంతంలో ఈ కులగాల సర్వే జరగాలని కోరుకున్నారు. ఎందుకు జరిగారు? ఆయన స్పష్టంగా చెప్తుండే ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా జిస్కి జితని ఆబాదీ హే ఉతని ఉస్కి భాగీదారీ హోనా అంటున్నాడు. ప్రభుత్వ ఫలాలు ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనవంతుల్ని పెంచుతూ పోతుంది.
కార్పొరేట్ సెక్టర్ని పెంచుతూ ఉంది. అదాని ఆస్తిపాస్తులు ఎంత 2014లో, ఇవాళ ఎంత ఆస్తిపాస్తులు, ఎవరు వెసులుబాటు వల్ల ఆయన అంత స్థాయికి దిగినాడు. అమ్మానే ఆస్తులు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి. లిమిటెడ్ పీపుల్ చేతుల్లోకి ప్రభుత్వ సంపద అంతా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. కాబట్టి దాని మీద రాహుల్ గాంధీ గారు నిక్కచ్చిగా ధైర్యంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని కుల సర్వే జరగాలంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ప్రజలకి ప్రభుత్వ సొమ్ము సమానంగా పోవాలి. బీజేపీ ధ్యేయమైంది కొందరు చేతుల్లోకే మొత్తం సంపదను పంపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. బీదవాడికి ధనికుడికి వ్యత్యాసం పెరిగింది కాబట్టి దాన్ని తగ్గించి సమన్వయం చేయాలనుకుంటా ఉన్నాడు. దాంట్లో భాగంగా కుల సర్వే అడుగుతూ ఉన్నాడు. దేవుడి పేరు మీద కులం పేరిట మతం పేరిట ఓట్లు అడిగే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. దాని మీద ఆధారపడ్డ పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ వాళ్ళకి తెలుసు కుల సర్వే జరిగితే బీజేపీ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎంత ఘనంగా కుల సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. ఎందుకు దాన్ని బహిర్గతం చేయలే? ఎందుకు దాన్ని మీద టేబుల్ చేయలేదు? చిత్తశుద్ధి లేనట్టే కదా. వీళ్ళు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా? ఉన్న ఒక బీసీ అధ్యక్షుడు బండి సంజయ్ని తొలగించి అక్కడ అగ్రవాణాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిన పార్టీ బీజేపీ. వారు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా? ఇలా బండి సంజయో మరి లక్ష్మణో పోయి మోడీని అడగాల. రేపు 2025లో జరిగే సెన్సస్లో కులం చేర్చమని అడగాల. మీరు అపాయింట్మెంట్ తీసుకొని మేము కూడా వస్తాం, మేము మా ముఖ్యమంత్రి అందరూ వస్తాం, అడుగుదాం. ముఖ్యంగా పార్టీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 11 నెలల పాలనపై టీపీసీసీ చీఫ్గా మీరేం చెప్తారు? సంతృప్తిగా ఉంది. చక్కటి పాలన జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, మా సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ నరసింహ, శ్రీధరబాబు, ప్రభాకర్, చాలామంది ఇట్లా అందరూ కూడా సమర్థవంతమైన మంత్రులు, అందరూ నిష్ణార్థులు ఇవాళ ముందుకు పోతూ ఉన్నారు. కొత్తగా వచ్చిన జోపల్లి గారు కానీ, తుమ్మల గారు కానీ, పొంగులేటి గారు కానీ, సీతక్క గారు కానీ ప్రజల్లో ఆదరణ నుండి ఇవాళ చక్కటి ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అనిత్యం ప్రజలతో ఉంటా ఉన్నాము. కార్యకర్తల ఆభిష్టం మేరకు సామాన్య జనం నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు పాలన జరుగుతూ ఉంది. 11 నెలల్లో మీరు మార్పు చూడండి. గత 10 ఏళ్ల పాలన ఏ విధంగా జరిగింది. ముఖ్యమంత్రిని కలవటానికి ఎమ్మెల్యేల సంగతి దేవుడు ఎరుగు, కానీ మంత్రులకి అవకాశం దొరికేది కాదు. ఒక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కలవాలంటే నెలల తరబడి వెయిట్ చూసిన పరిస్థితి. డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక మైనార్టీ నాయకుడు గేటు దగ్గరకు పోయి అపార్ట్మెంట్ లేకుండా వాపసు వచ్చిన పరిస్థితి మంత్రిగా ఉండి. ఇది అప్రజాస్వామిక నడిచిన నియంత పాలన. ఇలా మా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలు మంత్రులు ఎనీ టైం పోవచ్చు, కలవచ్చు, సలహాలు సూచనలు తీసుకోవచ్చు, అభివృద్ధి ఫలాలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇలా టీఆర్ఎస్ నాయకులు మా దగ్గరకు వస్తూ ఉన్నారు, పార్టీ మా ఇటు వచ్చి అసోసియేట్ మెంబర్లు ఎందుకు అవుతూ ఉన్నారు? స్వేచ్ఛమైన పాలన జరుగుతూ ఉంది కాబట్టి. సో అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. 11 మాసాల్లో చరిత్రలో మిగిలే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు పోయినాయి. ఆర్థిక వెసులుబాటు లేకున్నా సంక్షేమ ఫలాలు ఇవ్వగలిగినాం. ఇంకా కొంత మిగిలింది, అవి కూడా ఇస్తాం. ఇప్పుడు మీరేమో అద్భుతమైనటువంటి ప్రజాపాలన జరుగుతుందని మీరు అంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కానీ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రతి పథకంలో కూడా అవినీతి జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొన్నటికి మొన్న కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి అమృత్ పథకానికి సంబంధించిన దానిపై, మరొకవైపు ఏ డిపార్ట్మెంట్లోనైనా ఫైల్ కదలాలంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తేనే ఫైల్ కదులుతుందని చెప్పి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏం చెప్తారు? వాళ్ళు ప్రతిపక్షం నుండి ఆరోపణ చేయకుండా ఏం చేస్తారు? ప్రజాపాలన అంటే ఇప్పుడు జరుగుతుంది. మంత్రులు స్వేచ్ఛగా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఆనాడు కేసీఆర్ కుటుంబము అనుమతి లేనిది ఏ ఫైల్ కూడా మూవ్ అయ్యేది కాదు. ఇలా మా దగ్గర ఎమ్మెల్యే చోట, మంత్రి చోట స్వేచ్ఛగా యథేచ్ఛగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నారు. అమృత్ స్కీము బయట పెట్టండి, ఎవరొద్దు అంటున్నారు? ఇవాళ నువ్వు బాజాప్తా ఇరికిపోయినావు ఫార్ములా 1 రేస్లో. ఎవడు సొమ్మది? నువ్వు ఎట్లా మంత్రిగా ఉండి దబాయించి, ఒక అధికారాన్ని దబాయించి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు అంత డబ్బు? ప్రజాస్వామ్యం. నేను చేరిపోవడం రెడీ ఉన్నా రోజు చెప్తే ఎందుకు? ఆయన తెలుసు అది. ఇప్పుడు మనమేమో ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాలి. ఆయన నిర్దోషం తేల్చినాము. ఆయన చేసిన తప్ప ఆయన చేసిన ఆయన తెలుసు. అది డెఫినెట్గా నాకు శిక్ష పడుతుందని తెలుసు, జైలుకు పోతానని తెలుసు. కాబట్టి జైలుకు పోవడం రెడీ ఉన్నా అని ఆయన మైండ్ మేకప్ చేసుకుంటున్నాడు. ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే, గతంలో జరిగిన దోపిడీ మీద కాంగ్రెస్ పార్టీ నిక్కచ్చిగా వ్యవహరించి అందరికి ఎవరికి ఏ పనిష్మెంట్ దొరకాలని కోరుకుంటా ఉన్నారు. విత్ ఇన్ ద ఫ్రేమ్ రూల్స్ లోపల అది జరుగుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ప్రజాపాలనను నచ్చి మెచ్చి బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. గతంలో 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, పశువులు లెక్క కొనుక్కున్నాడు అని చెప్పి మీరే ఆరోపించి, ఈరోజు మళ్ళీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను
చేర్చుకోవడం మంచి పద్ధతి అంటారా? ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల్ని బిల్లు తెచ్చింది మేము, గతంలో వ్యతిరేకించింది మేమే. కానీ మాకు ప్రజలు అరకొర మెజారిటీ ఇచ్చారు, 63 ఇచ్చారు. మేము అది గవర్నమెంట్ ఫామ్ అయినాక 4 రోజు 5 రోజుల నుంచి ఈ గవర్నమెంట్ కూలుస్తాము, ఈ ప్రభుత్వాన్ని పడేస్తామని బీఆర్ఎస్ పార్టీ, మాది కేంద్ర అధికారంలో ఉంది, రాష్ట్రపతి పాలన చేస్తామని బీజేపీ పార్టీ ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తూ ఉంటే అక్కడున్న ఎమ్మెల్యేలు అరే మా బలం చూసుకొని మీరు ఆ ప్రభుత్వాన్ని కూలుస్తూ అంటున్నారు కదా, మేమే అటుపోతే అయిపోతే ఇటు వచ్చేసిండ్రు. వారు కూడా స్వేచ్ఛ కావాలంటే వచ్చిండ్రు, ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నారు. ఇప్పుడు ఆ పని అయిపోయింది, ఇంకా కూల్చేది లేదు, తేల్చేది లేదు. సో ఇప్పుడు అప్పుడు కేసీఆర్కి సరిపడా సీట్లు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ను నిర్వీర్యం చేయాలని మా ఎమ్మెల్యేలని లాక్కున్నాడు. ఇలా మేము ఎవరిని రమ్మని అడగలే. ప్రభుత్వ పరిస్థితిని చూసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తానంటా ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యే ఇటు జాయిన్ అయినారు. వాళ్ళు మా దగ్గర అసోసియేట్ మెంబర్లుగా ఉన్నారు. సో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఏం సార్, రీసెంట్గా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా మాట్లాడుతూ త్వరలో రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతున్నాడు, దానికోసం 2-3 మంత్రులు, సీనియర్ మంత్రులు పోటీ పడుతున్నారని చెప్పి పదే పదే ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఇప్పుడు పగటి కళ్ళుగా అనేవాళ్ళు ఉంటారు రాజకీయంలో. మా ప్రభుత్వము సురక్షితంగా ఉంది. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ అయినప్పుడు కూడా మంత్రివర్గంలో చేరినాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా సీనియర్లు కూడా మంత్రివర్గంలో చేరినారు. చేరి ఒక లీడర్షిప్లో పోతూ ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోతూ ఉంది. వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి? కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము, ముఖ్యమంత్రి మా ఇష్టము. ఒక సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేస్తుంటే మారుస్తారు మీరెవరు చెప్పడానికి? మీరు పగటి కళ్ళుగా అంటే సరిపోదు కదా. మా దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మంత్రులకి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేసినారు. ఆయన కొంత వయసులో మాకు సీనియర్లకి వయసులో చిన్నోడైనా లీడర్ ఇస్ లీడర్. అందరూ కలిసి ఎన్నుకున్నారు లీడరు. ఆయన నాయకత్వంలో సజావుగా ప్రభుత్వం సాగుతూ ఉంది, మంచి కార్యక్రమాలు పోతూ ఉన్నాయి. మాకు లేని ఇబ్బంది మీకెందుకని అడుగుతాను నేను. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే డబ్బు సంచులు, డబ్బు మూటలన్నీ దేశంలో ఎన్నికలు జరిగే ప్రాంతాలకు వెళ్తున్నాయని చెప్పి బీజేపీ నేతలు, బీజేపీ కేంద్ర మంత్రి ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు టీపీసీ చీఫ్? బీజేపీ డబ్బుతో ఎన్నికలు మార్పులు చేర్పులు చేయడం అనేది మోడీ వచ్చిన తర్వాత బాగా పెరిగింది. బీజేపీలో కూడా మంచి నాయకులు, నేను కూడా వాజ్పేయిని అభిమానించే నాయకుడిని. పార్టీలు ఏదైనా ఒక నిబద్ధత, నిజాయితీ ఉన్నటువంటి నాయకుడిగా వాజ్పేయిని మేము గౌరవిస్తాం. అలాంటి వాజ్పేయి ఇందిరాగాంధీని ఉక్కుమైలుగా సంబోధించిన సందర్భం. సో బీజేపీ మోడీ, అమిత్ షా అధికారం చేపట్టిన తర్వాత విచ్చలవిడి డబ్బు ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు హర్యానాలో మన రిజల్ట్ తారుమారు ఎందుకైంది? ఏ రకంగా డబ్బు ప్రవహించింది అక్కడ? ఇప్పుడు మహారాష్ట్రలో ఏ రకంగా డబ్బు ప్రవహిస్తూ ఉంది? డబ్బు విషయంలో, ఎలక్షన్లో డబ్బు ఖర్చు విషయంలో బీజేపీ వారికి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ వరకు మనం ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. అది అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, చక్కటి పాలన జరుగుతూ ఉంది. 11 మాసాల్లో మన మార్క్ చూపించగలిగినాం. మనం 10 సంవత్సరాలు నిరాదరణకు గురైనటువంటి నిరుద్యోగులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, బీద ప్రజానికానికి కానీ మనం ఆసరం నిలిచినాము. మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాము, చక్కటి ప్రభుత్వాన్ని ఇస్తూ ఉన్నాము. మిగతా రాష్ట్రం గురించి మాకెందుకు? మా రాష్ట్రంలో మంచి సజావుగా పాలన జరుగుతూ ఉంది. లఘుచర్ల ఘటనని ఎట్లా చూడవచ్చు? ఒకవైపు ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ చేసింది. కేవలం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసమే కొడంగల్లో ఫార్మాసిటీ కోసం భూసేకరణ జరుగుతుంది. దౌర్జన్యంగా రైతుల దగ్గర నుంచి, గిరిజన మహిళల దగ్గర నుంచి, గిరిజనుల దగ్గర నుంచి భూములు గుంజుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు. ఇప్పుడు గతంలో సిఎల్పి నాయకుడిగా భట్టి గారు అసెంబ్లీలో ఒక మాట చెప్పినారు. అభివృద్ధి అనేది రాష్ట్ర నలుమూల జరగాలి. తెలంగాణలో అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. హైదరాబాద్కి కేంద్రీకృతమై అభివృద్ధి జరగడం వల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. తెలంగాణ ఎందుకు కోరుకున్నాం మనం? ఇప్పుడు 15,000 ఎకరాలు ఒక చోట పోగు చేయడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ సమస్య వస్తుంది, రేపు పొల్యూషన్ సమస్య వస్తుంది. ఇవి వస్తాయి కాబట్టి ఇది వికేంద్రీకరణ జరగాలని క్లస్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే
ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఆదిలాబాద్లో రావాలి, ఒక అభివృద్ధి కార్యక్రమం మనం ఎక్కడ వరంగల్లో రావాలి, అటు ఖమ్మంలో రావాలి, ఇటు మహబూబ్నగర్లో రావాలి, మారుమూల నిజామాబాద్లో రావాలి. అప్పుడే కదా సమూలమైనటువంటి అభివృద్ధి జరిగినట్టు. సో ఈ వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో వీటిని క్లస్టర్స్కి డివైడ్ చేసి అక్కడ వస్తూ ఉంది. కొడంగల్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ రావడము ప్లస్ అట్లమైన ఫార్మా సూటికల్ అదొక ఫార్మా సిటీ రావడం వల్ల అక్కడ కొంత ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మారుమూల ప్రాంతము, చాలా బీద ప్రజానికి ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా ప్రయత్నం వహిస్తున్నాడు. ఆయన తెలియదా మంచి చేయడానికి? వీళ్ళు చెప్పాలనా? పోనీ అక్కడ జరిగిన దాడిలో ఎవరు పాల్గొన్నారు? అక్కడ దాదాపుగా 60-70% పైగా రైతులు సమ్మతించి మాకు ఒక అభివృద్ధి కార్యక్రమం వస్తుంది, ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి స్వతహాగా వచ్చి ఇస్తున్నారు. ఏదైనా వాడపత్తాడు ఒక తక్కువ ఎక్కడ కనబడితే లెక్కలేసి ఇంకా రియల్బెట్ చేస్తారు. అసలు అక్కడ భూమి లేనోడు, ఆ గ్రామానికి సంబంధం లేనోడు వచ్చి దాడి చేసిండు కదా. దీన్ని ఏమనుకోవాలి మనం? ఇది ఉద్దేశపూరితంగా కుట్రపూరితంగా జరిగిన దాడి. ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని, అధికారులను భయభ్రాంతులు చేయాలని ఒక ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ నరేందర్ రెడ్డి మాట్లాడుకొని, నరేందర్ రెడ్డి వీడియోలో మాట్లాడిన తీరు చూసాం కదా, ఏ రకంగా రెచ్చగొడతా ఉన్నాడు. మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, మనం కొట్టండి తిట్టండి, అది పద్ధతి, అది ప్రజాస్వామ్యంలో. అక్కడ నిజం కూడా ఎవరికన్నా భూమి పోయినాడు కడుపు బాధ ఉంటే లెక్క. దాడి చేసినంటే ఎవడు భూమి పోయినాడు లేడు. సో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా దీంట్లో స్పష్టంగా కనబడుతుంది. నరేందర్ రెడ్డి అక్కడ ఉసిగొల్పడం, అంతకుముందు నరేందర్ రెడ్డి కేటీఆర్తో పలుమార్లు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి తగిన ఆధారాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటుగా బీజేపీ, కాంగ్రెసు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, గిరిజనులు అందరూ ఉన్నారని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ మొత్తం సమూలంగా ఇన్వెస్టిగేషన్ చెప్తా ఉంది కదా. ఇప్పుడు నిజంగానే మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తే ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ ఎందుకు తీసుకెళ్తారు అక్కడికి? ఆయన మళ్ళీ గెలవాలి కదా. వీళ్ళేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం 70-80% మంది రైతులు మాకు ఇక్కడ ప్రాజెక్టు కావాలి, మేమే భూమి ఇస్తాము ముందుకొచ్చారు, రేటు మాట్లాడుకున్నారు. రేటు అటు ఇటు ఉంటే కూడా ఇంకా వెసులుబాటు కలుగజేయడానికి కూడా రెడీ ఉంది ప్రభుత్వం. కానీ సంబంధం లేని వ్యక్తులు వచ్చి దాడి చేయడం అనేది ఇది కుట్రలో భాగమే కదా. మీరన్నట్టుగానే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మీ మిత్రపక్షం సిపిఐ వాళ్ళు మాట్లాడుతూ పెద్ద ఎత్తున గిరిజనులు వ్యతిరేకిస్తున్నప్పుడు ఒకవైపు మూసి ప్రక్షాళన చేస్తూనే మరొక వైపు మూసి కంటే ప్రక్షాళన అంతకంటే డేంజర్ అయినటువంటి ఫార్మా సిటీని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది? ఒకటి, జనావాసాల దగ్గర కాకుండా జనావాసాలకు దూరంగా ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసుకోవచ్చుగా. ఇప్పటికీ రాష్ట్రంలో ఒకవైపు పటాన్ చెరువు కానీ లేకపోతే జీడిమెట్ల, సూరారం అటువైపు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని చూస్తున్నాం. అక్కడ జనాలు పడేటువంటి ఇబ్బందులు చూస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, దీనిపై పునరాలోచన చేయాలని చెప్పి మీ మిత్రపక్షం సిపిఐ అంటుంది. వారికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటాం. దాంట్లో ఏమైనా సహేతుకమైనటువంటి డెఫినెట్గా పరిశీలిస్తాము. మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు అక్కడ వస్తుంది గ్రీన్ ఫార్మా యూనిట్. ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు ఒక ఇండస్ట్రీ పెడితే ఎంత పొల్యూషన్ వస్తుందో దాంట్లో 80% తగ్గినటువంటి పరిస్థితి వల్ల టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. పొల్యూషన్ కంట్రోల్ చేసే పరికరాలు వచ్చాయి. ఈ నెలకొల్పేది కూడా గ్రీన్ ఫార్మా. అది టోటల్గా గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఫార్మా పెడతా ఉన్నారు. పొల్యూషన్ చాలా తక్కువ పొల్యూషన్ ఇచ్చేటటువంటి కంపెనీ వస్తుంది. అక్కడ బాధపడాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్రం తీసుకున్న పాలసీ కదా. మరి ఇప్పుడు పారిశ్రామికంగా మనము ఏ పరిశ్రమ పెట్టినా ఎంతో కొంత పొల్యూషన్ వస్తుంది. అది వద్దనుకుండా ఇప్పుడు హైదరాబాద్లో కేంద్రీకృతమైతే సిటీ మొత్తం పొల్యూటెడ్ అవుతుందనే కదా మనం డిఫరెంట్ ప్రాంతాలకు దాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాము. అది మంచి పరిణామమే కదా. మరి పరిశ్రమలు వద్దనుకుంటే మరి చైనా లాగా డెవలప్ కావాలంటే ఎట్లా? మనం ఏదో రకం కొంత వెసులుబాటు కలగజేసుకొని ముందుకు పోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి లీస్ట్ పొల్యూటెడ్ యూనిట్స్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాము. అది ఒక మంచి పరిణామమే. గతంలో ఫిరాయింపులు ఇక గేట్లు తెరిచే ఉన్నాయి గాంధీ భవన్కి అని చెప్పి గతంలో టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మీరు టీపీసీసీ చీఫ్, ఇప్పటికి కూడా గేట్లు తెరిచే ఉన్నాయా సార్? ఇప్పుడు మా కార్యక్రమాలు నచ్చి ఎమ్మెల్యేలు ఇంకొంతమంది టచ్లో ఉన్నారు. రోజు కేటీఆర్తో తిరిగే కొందరు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. దానికి సమయం పడుతుంది.
చివర పార్టీకి సంబంధించి ఇప్పటికీ 2 మాసాలు అవుతుంది. కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పు ఎప్పుడు ఉండబోతుంది? త్వరలోనే ఉంటుంది. కార్యవర్గ కూర్పు అనేది కులాల సమీకరణ, ప్రాంతాల సమీకరణతో పాటు కొంత సీనియర్లు అందరూ కూడా సంప్రదించాల్సిన అవసరం ఉన్నది. పిసిసి అధ్యక్షుడు నేను కూడా అందరి సలహాలు సూచనలు తీసుకొని వారు సూచించే వ్యక్తుల్లో సమర్థులు ఎవరు ఉంటారో చూసి సమర్థవంతమైనటువంటి కార్యవర్గం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. 15-20 రోజుల్లో కార్యవర్గం ఏర్పాటు చేస్తాం. రేపో మాపోకి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాబోతుంది. ఒకవైపు క్యాబినెట్ విస్తరణ, మరొక వైపు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి దాదాపు 10 ఏళ్ల పాటు మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వారు ఎంతోమంది పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వారికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపే కార్పొరేషన్ 37 కార్పొరేషన్లు వేసాం. దాంట్లో చాలామంది పార్టీ కోసం కష్టపడ్డ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ఎమ్మెల్యే రాని వాళ్ళకి అవకాశం వచ్చింది. అనుబంధ సంఘాల్లో పనిచేసిన నాయకులకు అవకాశం వచ్చింది. చాలా చోట్ల మార్కెట్ కమిటీలో మా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలతో అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా చాలా కార్పొరేషన్స్ మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరగా భర్తీ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రాష్ట్రంలో మెజారిటీ కులాలైనటువంటి ముదిరాజులు కానీ, ముస్లింలు, ఇటు యాదవులు, ఈ 3 సామాజిక వర్గాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు లేదు. భవిష్యత్తులో వారిని మంత్రివర్గంలో చూడొచ్చా? ఆయా కులాలకు సంబంధించినటువంటి వారిని సమతుల్యంతో ముందుకు పోవాలనేది కాంగ్రెస్ ఆలోచన. 2 రాజ్యసభ సీట్లు వస్తే యాదవ్కి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చాం. యువకుడైన అనిల్కి సీట్ ఇవ్వడం జరిగింది. 4 ఎమ్మెల్సీలు వస్తే ఒక మైనారిటీ, ఒక రెడ్డి, ఒక వెలమ, ఒక బీసీ నాకు వచ్చింది. 4 విప్పులు ఇస్తే 2 బీసీలకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి ఇచ్చాము. మంత్రివర్గంలో 2 బీసీలు ఉన్నారు. సో ఈ రకంగా ఇంకొంత కూర్పులో ఇంకొన్ని కులాలకి అవకాశం రావాల్సిన అవకాశం ఉంది. మంత్రివర్గం విషయంలో అది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి అంశం. వారు మరి ఏఐసీతో మాట్లాడి ఎప్పుడు చేస్తారన్నది మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. వీలైనంత త్వరలో అవుతుందని ఆశిస్తాం. అంటే టీపీసీసీ చీఫ్గా మీ అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభిప్రాయం అడిగినప్పుడు డెఫినెట్గా చెప్తాము. కార్పొరేషన్ చైర్మన్లు మంత్రివర్గం కూడా త్వరలో జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. చివరగా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్గా ఒకటి, రెండోది ప్రభుత్వంలో ఇటు ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటు టీపీసీసీ చీఫ్ ప్రమేయం కూడా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా మీ ఇద్దరి ప్రమేయం ఎక్కువగా ప్రభుత్వంలో ఉంటుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి. ఒకటి, రీసెంట్గా జరిగినటువంటి లఘుచర్ల జరిగినటువంటి ఘటన బేస్ చేసుకొని ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, విచారణ జరగక ముందుకే మీరు చెప్పినటువంటి విషయాన్ని చెప్తూనే కేటీఆర్ మాట్లాడుతూ మేము చేశామా లేదా అనేది విచారణ జరగకముందుకే టీపీసీసీ చీఫ్ చెప్తున్నాడు. వారేమైనా డీజీపీయా లేకపోతే ప్రభుత్వ ఉన్నతాధికారి అని వారు అడుగుతున్నారు. నేను సంఘటన జరిగిన 3వ రోజు చెప్పాను అన్నమాట. ఐజీ సత్యనారాయణ గారు ఇచ్చిన వివరణ చూసిన తర్వాత నేను ఆ మాట చెప్పడం జరిగింది. ఐజీ గారు స్పష్టంగా చెప్పినారు, దీంట్లో రిమాండ్ నోట్లో ఎప్పుడైతే కేటీఆర్ పేరు వచ్చిందో ఆ తర్వాత నేను స్పందించినాను. నాకు అప్పటికి అర్థమైంది ఏంటంటే వీరి ప్రమేయం వల్లే ఈ దాడి జరిగింది. నేను కేటీఆర్ నాకు వయసులో చిన్నవాడు. నేను సూచన ఏంటంటే విమర్శ చేసేటప్పుడు మీరు సద్విమర్శ చేయండి, ప్రభుత్వం లోపాలుంటే చూపండి. ప్రతిపక్షంలో మీరున్నారు కాబట్టి అనవసరమైన విమర్శ చేసి మీద అటెన్షన్ పెంచుకున్నాము అనుకుంటా ప్రయత్నం చేస్తే అది టెంపరీ గెయిన్ మాత్రమే. అబద్ధ ప్రచారం చేయకుండా ఉంటే మంచిది. మీరు నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, విమర్శ కూడా చేయండి, మేము స్వీకరిస్తాం. బట్ లేనిపోయిన దాంట్లో తలదూర్చి మీకు రాజకీయంగా మీకు అది నష్టం చేకూరుస్తుంది లాంగ్ రన్లో. ఇప్పుడు టెంపరీగా మీకు ఏమైనా గెయిన్ అవుతామో తర్వాత లాంగ్ రన్ నష్టమవుతుంది. ఇంకా మీరంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధినేత ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం. నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నా భాగస్వామ్యం ఉండాల్సిన చోట ఉంటుంది. కానీ ఎక్కడ కూడా నేను కానీ దీపాదాస్ మున్షి కానీ మేము ఎప్పుడు కూడా ప్రమేయం చూపము. పార్టీ నిర్మాణంలో అవసరమైన చోట దీపాదాస్ మున్షి గారి యొక్క ప్రమేయం ఉంటుంది, ఇటు ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఉంటుంది. మాకందరూ కూడా పార్టీ ముఖ్యం. పార్టీ తర్వాత ప్రభుత్వం, మాకు డిప్యూటీ సీఎం ప్రమేయం ఉంటుంది. పార్టీ పరంగా ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో డెఫినెట్గా పార్టీ చీఫ్గా నేను, దీపాదాస్ మున్షి గారు సలహాలు సూచనలు ఇస్తాం. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్. నేను ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో భాగస్వామ్యం నాకు కూడా ఉంది. మా ప్రభుత్వం అది, కాంగ్రెస్ ప్రభుత్వం అది. సో తప్పకుండా ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు సలహాలు సూచనలు ఇస్తాం. అవసరమైన చోట భాగస్వామ్యం కావాలనుకున్నప్పుడు భాగస్వాములు అవుతాం.
అల్టిమేట్గా ప్రజలు కోరుకునే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోవాలి కాబట్టి మా వంతు ఎప్పుడు సహకారము సమన్వయం ఉంటుంది. రాజకీయాల్లో ఎవరికి చివరికి ఏదో ఒక గోల్ ఉంటుంది. దాంట్లో పార్టీ పరంగా మీరు అనుకున్నటువంటి గోల్ను రీచ్ అయ్యారని చెప్పి అనుకుంటున్నాను. 100%. రెండోది అధికారికంగా పార్టీ పరంగా ఒకటైతే రేపు ప్రభుత్వంలో కూడా అట్లేమన్నా గోల్ ఉందా మీకు? నా గోల్ ఫుల్ఫిల్ అయింది. నేను ఒక స్టూడెంట్ కాంగ్రెస్ లీడర్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పిసిసి ప్రధాన కార్యదర్శి అయితే నా జీవితం ధన్యం అనుకున్నాను. పిసిసి అధ్యక్షుడు అయ్యాను. నాకు చాలామంది మంత్రివర్గంలో వస్తావని అడుగుతుంది. నా గోల్ అది కాదని చెప్పాను. నా గోల్ ఆర్గనైజేషన్, పిసిసి అధ్యక్షుడు అనేది చీఫ్. ఒక జాతీయ పార్టీకి ఇంత పెద్ద రాష్ట్రానికి చీఫ్ అవడం అనేది నా జీవితంలో ఇది ఒక ధన్యుడైనటువంటి మాట. ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే రాజకీయాల్లో పోటీ చేయాలి, గెలవాలి, లేకపోతే ఏదో ఒక స్థానం మంత్రో లేకపోతే సీఎంఓ లేకపోతే ఎంపీఓ రాజ్యసభ సభ్యుడో ఎంపీఓ ఏదో ఒకటి కావాలని ఉంటుంది. అట్లా మీకేమైనా ఉందా సార్? రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, కోరుకుంటే రావు. రాజకీయం అనేది ధనము ద్రవ్యం కోరుకుంటూ వచ్చేవి కావు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. పిసిసి అధ్యక్ష పదవి అనేది నా జీవితంలో నాకు పెద్ద పదవి. నా రాజకీయంగా నేను వచ్చి నేను ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాను. 2 సార్లు టికెట్ రాలేదు నాకు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు గుర్తించి నన్ను ఎమ్మెల్సీగా చేసినారు. నాకు అప్పుడు ఇప్పుడు నేను కోరుకుంది పిసిసి అధ్యక్ష పదవి. నాకు రావాల్సిన పదవి నాకు వచ్చింది. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మీరు అన్నట్టుగానే ఎమ్మెల్సీగా ఇప్పుడు చూసినటువంటి మీరు ఎమ్మెల్సీగా అయిన నాటి నుండి ఇప్పటి వరకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఎమ్మెల్సీది? ఒకవైపు టీపీసీసీ చీఫ్గా మీరు అనుకున్న గోల్ని మీరు సాధించారు. ఎమ్మెల్సీగా మీ ముందున్నటువంటి టార్గెట్స్ కానీ లేకపోతే చట్టసభలో అవకాశం రావడం అనేది ఒక శుభ పరిణామం. ఎవరికైనా రాజకీయాల్లో వచ్చిన వారికి ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీఓ ఎంపీ కావాలనుకుంటారు. ఎమ్మెల్యే కావాలనుకున్నాను. అవకాశం కుల సమీకరణ నాకున్న పరిస్థితి నాకు అవకాశం రాకుండా వేరేవాడికి ఇవ్వాల్సి, ఒక మైనార్టీ నాయకుడికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత నేను ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది తక్షణమే. ఏదో ఒక చట్టసభలో అవకాశం వచ్చింది. ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక పెద్ద ఉపకరిస్తుంది ఈ సభలో స్థానం అనేది. ఆ రకంగా నాది నిజామాబాద్ కానీ యావత్ ఇవాళ పిసిసి అధ్యక్షుడికి రాష్ట్రానికి కానీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి మాకు సఖ్యత ఉంది, సమన్వయం ఉంది. కాబట్టి కార్యకర్తలు కోరుకునే విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం మా ఉద్దేశం. చివరగా మీకు రాజకీయ జీవితంలో రోల్ మోడల్ అంటే ఎవరు? రోల్ మోడల్గా అంటే ఎవరు చెప్తారు? మీరు ఎవరి పేరు చెప్తారు? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు అన్ని రకాలుగా ప్రోత్సహించింది మర్రి చెన్నారెడ్డి గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు. అంటే దురదృష్టం ఏంటంటే నేను రాజీవ్ గాంధీ గారితో సన్నిహితం ఏర్పడే నాటికి వారు వెళ్ళిపోయారు బాంబ్ బ్లాస్ట్లో. సో ఇప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు అంటే నాకు అపారమైనటువంటి అభిమానం. ఆయన కొన్ని సందర్భాల్లో మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. నేను ఎన్ఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన వరదలు చూడటానికి వచ్చి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్లో పోతున్నప్పుడు నాకు స్థానం లేదు అక్కడ అని అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ గారు చెప్పి నేను ఆగిపోయాను. రాజీవ్ గాంధీ కొంత దూరం వెళ్ళి నన్ను చూసి ఆరే నైక్యా అన్నాడు. నై సార్ ప్లేస్ నై అంటే ముఖ్యమంత్రిని పిలిచి నే ఇన్కు 3rd చాపర్ మే బిటాలో ఉన్నా. అప్పుడు రాంభూపాల్ చౌదరి అనే ఒక మినిస్టర్ని డ్రాప్ చేసి నన్ను చాపర్లో ఎక్కించినట్టు సందర్భం. సో రాజీవ్ గాంధీ గారికి ఆర్గనైజేషన్ పట్ల ఆ మక్కువ ఉండే. ఆనాడు ఎన్ఎస్యూ అయినా యూత్ కాంగ్రెస్ అయినా మహిళా కాంగ్రెస్ ఏదైనా ఆయనకు అపారమైన ప్రేమ. మమ్మల్ని అట్లా ప్రోత్సహించినారు కాబట్టి ఆయన అంటే అమితమైన అభిమానం ఏర్పడింది. నాకు రాజీవ్ గాంధీ గారు ఒక గొప్ప రోల్ మోడల్. చివరగా రాజకీయాల్లో మీరు ఎప్పుడన్నా బాధపడ్డ రోజు ఏదంటే ఏం చెప్తారు సార్? చాలా సందర్భాల్లో ఉన్నాయి. 38 ఏళ్లలో నేను 94లో 27 ఏళ్ళకే పోటీ చేసే అవకాశం వచ్చింది. 99లో నేను గెలవాలి, సీట్ వచ్చి లాస్ట్ మినిట్లో సీట్లు మార్చినారు. సో రాజకీయాల్లో అలాంటి సందర్భాలు చాలా చూశాను నేను. ఇవాళ పిసిసి అధ్యక్షుని సంతృప్తి కానీ ఉత్సాహపరిచే సంఘటనల కన్నా నిరుత్సాహపరిచే సంఘటనలు చాలా ఎక్కువ చూశాను నేను. ఓకే, ఇది మొత్తంగా టీపీసీసీ చీఫ్గా తన 2 నెలల ప్రయాణంతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులపై వారి అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని విషయాల్ని తెలుసుకున్నాం.